ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవ సుపరిపాలన మంత్రంగా దేశంలో పరివర్తన కోసం నిరంతరం కృషి చేస్తోంది. సేవా పర్వ్ సిరీస్లో భాగంగా మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళా సాధికారతను బలోపేతం చేసిన వైనంపై ఈరోజు ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం. సామాజిక, న్యాయ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళల సాధికారత కోసం గత 11 ఏళ్లలో ప్రభుత్వం శాశ్వత సమగ్ర విధానాలను అవలంబిస్తూ వచ్చింది. నారీ శక్తి ఇప్పుడు జాతీయ లక్ష్యం. పట్టణాల్లో, గ్రామాల్లో చిన్న పెద్ద ఎవరైనా ప్రతి మహిళ స్వావలంబనతో గౌరవంగా, సురక్షితంగా జీవించేలా సాధికారత కల్పిస్తోంది. గత డిసెంబర్లో హర్యానాలో భీమా సఖీ పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా చెప్పారు. आज पुलिस में भी बड़ी संख्या में बेटियों की भर्ती हो रही है. खेल का मैदान हो या पढ़ाई का, बेटियां हर क्षेत्र में बहुत आगे चल रही है. బేటీ బచావ్ బేటీ పడావ్ పథకం ఆశించిన ఫలితాన్ని సాధించింది. సుకన్య సమృద్ధి యోజన దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతులకు ఆశాకిరణంగా మారి వారికి సాధికారత సాధనం అయింది. స్వయం సహాయ మహిళా బృందాలు ఏటా కనీసం ₹1,00,000 ఆదాయం పొందేలా ప్రభుత్వం లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తోంది. స్వయం సహాయ బృందంలో చేరడం ద్వారా తమ జీవితం ఎలా మెరుగుపడింది లబ్ధిదారు ఇలా వివరించారు. నా పేరు పొన్నం శ్రీనివాస్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో 5 ఏళ్లుగా మా ఊరి పోస్ట్ ఆఫీసులో డబ్బులు జమ చేసుకుంటున్నాము. ఈ డబ్బులు మా పిల్లలు 18 సంవత్సరాల తర్వాత చదువు కోసం గానీ పెళ్లి కోసం గానీ ఉపయోగపడుతుందని జమ చేసుకుంటున్నాము. అట్టడుగు స్థాయి పాలన మొదలు రక్షణ దళాలు, విమానయానం వరకు విమానయానం వరకు మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందున్నారు. సమ్మిళిత స్థిరమైన జాతీయ వృద్ధిని నడిపిస్తున్నారు.